నమస్తే అండి. నీకు 15,000 నీకు 15,000 అన్నది ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలు పంచి మరీ ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలుగా ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో భద్రంగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఈ హామీల విషయంలో అందరికంటే ఎక్కువగా ప్రచారం చేసినటువంటి గోదావరి జిల్లాలకు చెందిన ఒక టీడీపీ మంత్రి బాగా హైలైట్ అయ్యారు. ఎన్నికలు ముగిశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత గడిచిన 9 నెలలుగా హామీలు అమలు కావడం లేదని వైసీపీ నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. అయితే వాళ్ళు గోదావరి మంత్రి గారి వీడియోని కూడా సోషల్ మీడియాలో పెట్టి మరీ కూటమిని గట్టిగా గుచ్చుతున్నారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి ఇంటిలో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల వంతున కూటమి ప్రభుత్వం ఇస్తుందని బీజేపీకి చెందినటువంటి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హామీ ఇచ్చారు. మే నెల నుంచి ఈ హామీని అమలు చేస్తామని చంద్రబాబు అంగీకరించారని అయితే విశాఖలో జరిగినటువంటి సభలో చెప్పారు. ఇంట్లో 4 పిల్లలుంటే ఆ కుటుంబానికి 60,000 వరకు కూడా వస్తాయని ఆయన చెప్పడం విశేషం. సూపర్ 6 హామీల మీద ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తే ఆ హామీ పత్రాన్ని పట్టుకోవటానికే బీజేపీ నేతలు ముందుకు రాలేదని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ హామీల భారం అంతా టీడీపీదే అన్నట్టుగా కమలనాథులు వ్యవహరించారు. ఇప్పుడు ఈ హామీలు బాబు అమలు చేస్తామని చెప్పారని అదే పార్టీకి చెందినటువంటి బీజేపీ ఎమ్మెల్యే చెబుతున్నారు. ఇప్పుడు పైగా 60,000 దాకా గరిష్ట మొత్తంగా వస్తుందని ఊరిస్తున్నారు. అయితే ఈ హామీలు నెరవేర్చితే మొత్తం కూటమి ప్రభుత్వానికి అందులో ఉన్నటువంటి బీజేపీకి కూడా పేరు వస్తుంది. తేడా కొడితే మాత్రం టీడీపీకే ఇబ్బంది అని అంటున్నారు పలువురు. అయితే ఈ పథకం విషయంలో బీజేపీ ముందస్తుగా జనంలోనికి వచ్చి పెడుతున్నటువంటి ఆశలు కనుక పూర్తి స్థాయిలో అమలు కాకపోతే తంట అని అంటున్నారు. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.